ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా అదేంటో మహేష్ సినిమా అనగానే మళ్ళీ ఇంట్రెస్ట్ పుట్టుకొస్తుంది. అదే ఇంట్రెస్ట్ తో శ్రీమంతుడికి వెళ్లిపోయా. విష్ ఆల్ ద బెస్ట్. మంచితనానికి షర్ట్ ప్యాంట్ వేస్తే ఎలా ఉంటుందో మహేష్ అలా ఉంటాడు. వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ లో మంచి పాటలు, కొంచెం రొమాన్స్ తో అలా ఎలాగో సాగిపోయింది. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. చూస్తూనే అప్పుడెప్పుడో వచ్చిన షారుఖ్ ఖాన్ స్వదేశ్ గుర్తొచ్చినా మహేష్ బాబు మొహం చూస్తూ ఆ విషయం గుర్తే రాదు. అక్కడక్కడ కొంచెం హార్ట్ టచ్ చేస్తూ చివరాఖరికి ఏమవుతుంది అని మనం అనుకుంటామో అలాగే ముగుస్తుంది. మహేష్ వన్ మెన్ షో అని చెప్పొచ్చు. అన్నిట్లోనూ ఇరగదీశాడు. శృతి హాసన్ కి ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్క్రీన్ స్పేస్ సెకండ్ హాఫ్ లో లేదు. ఏదో ఒక సాంగ్ కి తప్ప ఉన్నంతలో బాగానే చేసింది. జగపతి బాబుని పూర్తిగా వాడుకోలేదు. సుకన్య, రాహుల్ రవీంద్ర ఏదో ఉన్నారంతే. దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్టర్ కొరటాల శివ మంచి పాయింట్ తో ముందుకొచ్చినందుకు అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగింది. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లాంటివి కూడా పెద్దగా ఏం లేవు. ఏదో కొత్తదనం, ఇంకేదో హాస్యం ఆశిస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. మహేష్ బాబు కోసం మంచి కాన్సెప్ట్ కోసం ఓసారి ట్రై చేయొచ్చు.